బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఇది. అసలు నిజంగా వీళ్ళని చూసినా లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు మరి వాళ్ళ పరిస్థితి ఏందో నాకైతే తెలియదు. కానీ ఇంత ఘోరంగా కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్ననే మనకు తెలుసు కదా, ఈయన హైదరాబాద్లో జరిగింది. కుక్కర్లని వాళ్ళ భార్యని ఉడకబెట్టి పొడి వేసి అది అసలు ఇంకా మర్చిపోకంటే ముందే మళ్ళా ఇదొక ఇన్సిడెంటు. ఈ ఏడుగురే ఈ ఉర్కొండపేట అనే గ్రామాన్ని ఫేమస్ అనుకుంటారా, లేకపోతే అసలు ఆ గ్రామంలో ఉన్నోళ్ళు తలదించుకునేలాగా చేసిండ్రు అంటారా, ఇక ఏమన్నా అనుకోర్రి. అంత ఘోరము. వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? ఇక అందరికీ కూడా నాకు తెలిసి 25 నుంచి 30 సంవత్సరాల లోపే ఉంటారు. అంతా ఏమంటారు, ఏం బ్యాచ్ అంటారంటే బలాదూర్ బ్యాచ్, లేకపోతే అసలు పని పాట లేని బ్యాచ్. కనీసం కూడా అసలు చదువుకున్నారో మళ్ళీ అసలు చదవలేదో అంటారు కదా. ఊర్ల పొంట తిరిగేటోళ్ళని ఏమంటారు, బలాదూర్గా తిరుగుతున్నారా, కొంచెం ఏమైనా పని చేసుకో అనే టైప్స్. ఇక అసలు ఏ జాబితాలో కూడా రారు. అంత దారుణం అంటే అంత దారుణమైన సంఘటన ఇది. ఇగో ఈ ఏడుగురే అందులో నిందితులు. మనకు తెలుసు మొన్నటి నుంచి కూడా 29వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అసలు వీళ్ళు ఎవరు ఏంది అని అంటే నిజంగా ఎట్లున్నారు ఏంది అని ఇగో చూడాలనుకునేటోళ్లకు ఇగో ఈ ఏడుగురు బ్యాచ్, ఈ ఏమంటారు బలాదూర్ బ్యాచ్, ఇగో ఇదే. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు పిల్లలతో కలిసి మార్చి 29 మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవ దర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. యాక్చువల్లీ ఆ గుడిలో రాత్రి బస చేస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే మన కష్టాలుంటే తీరుతాయని అక్కడ జనరల్లీ బస చేస్తూ ఉంటారట భక్తులు. సో అట్లనే ఒక వివాహిత ఆమె పిల్లలతో అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడికి రాగా ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతాల్లోకి వెళ్ళడాన్ని నిందితులు గమనించిండ్రు. ఈ క్రమంలో ఈ నిందితులు అక్కడికి వెళ్ళి బాధితులను బెదిరించి ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యాచారం చేసిన నిందితులు ఇగో ఈ ఏడుగురు నిందితులే వాళ్ళు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్దిక్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తిక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులను ఘటనా ప్రాంతానికి పిలిపించగా మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. సిగ్గు అసలు ఇక అన్నీ మర్చిపోయి, అసలు మనం మనుషులం అని కూడా మర్చిపోయి మద్యం మత్తుల దేనికన్నా తెగబడతారు అని అంటే ఇగో దానికి ఎగ్జాంపులే వీళ్ళు. ఊర్కొండపేట ఏం పాపం చేసింది? ఇసుంటోళ్లను ఆ ఊర్లో పెట్టుకొని అసలు ఎవరికి సేఫ్ ఉన్నట్టు? మరి ఊర్లో అంటే అందరు ఆడపిల్లలు అందరు ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళని చూస్తే వీళ్ళ తల్లిదండ్రులను చూస్తే ఊర్లో ఎవరన్నా ఊకుంటారా? అసలు వాళ్ళని మంచిగా చూస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేసిర్రు అంటే వీళ్ళని కనడమే పాపం చేసినట్ట? ఏందది? ఎంత దారుణం అసలు! ఒక్కొక్క సంఘటన అసలు ఆడ ఏమైంది ఏంది అని ఎస్పీ చెప్తుంటే ఎంత దారుణం అనిపించిందంటే, ఇంత దారుణంగా కూడా ఇట్లా దిగజారిపోయినరు మనుషులా అనిపించింది ఇన్సిడెంట్ చూసిన తర్వాత. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా కార్తిక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నాడు. దాహం అవుతుంది అని అంటే బాటిల్లో మూత్రం పోసి అత్యాచారం చేసినోళ్ళు నీళ్ళ బదులు మూత్రం దాగించిండ్రు అని అంటే వీళ్ళని అసలు మనుషులు అంటారా? వీళ్ళు అసలు మనుషులేనా? నిందితులంతా 28 ఏళ్ల లోపు వారే. మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే మీరు కలిసి ఉన్న ఫోటోలను పబ్లిక్ చేస్తామని హరీష్ గౌడ్ బెదిరించారని కూడా చెప్పిండ్రు. మార్చి 30న తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేష్ గౌడ్ వారి వద్ద 6,000 డిమాండ్ చేసి వసూలు చేసిండు. అత్యాచారం చేయడమే కాకుండా దాహం అయితే మూత్రం తాగించడమే కాకుండా
సోషల్ మీడియాలో మీరిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు మేము షేర్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళే మళ్ళీ వసూలు చేసిండు 6,000. ఏమనాలి వీళ్ళని? బాధితురాలు తన ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచాము. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాల నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకువెళ్లారని చెప్పినా అందుకు సంబంధించిన రికవరీ పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు, ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరు మాట్లాడడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటన ఊర్లో తలెత్తుకొని తిరగకపోవడము ఒకట. అసలు వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమన్నా అన్నమే తింటున్నారా? అందరి లెక్కనే మద్యం మత్తులో తన మన భేదం అసలు ఏమీ కనబడదా? గింత దారుణంగా ఉంటారా? ఏమైంది? 28 సంవత్సరాల లోపే ఉన్నారు కదా అందరూ. గుడికి వచ్చిన మహిళ మీద గింత దారుణంగా చేస్తే అసలు ఇంకేం చేయాలి? అసలు ఎవరికి సేఫ్టీ ఉన్నట్టు? అంటే ఆడపిల్లలు అంటే ఎవరు తిరగద్దు, ఇక బయట తిరగద్దా? అదే కోణంలో చూస్తారా? ఇంత చెండాలం అంటే ఇంత చెండాలమైన ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో అసలు ఏమంటారు, వాటిని తలుసుకుంటేనే భయమవుతుంది. అసలు ఏం జరుగుతుంది? గింత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా అనిపిస్తుంది. అసలు మనుషులనే ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ఇట్లా బిహేవ్ చేస్తురా. ఇగో ఎస్పీ ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడించిండు. గత సాటర్డే 29 మార్చ్ 2025 ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటూ మీకు చెప్పేస్తా అని చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన వీళ్ళు ఉండాలి, వీళ్ళుంటూ మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29 మార్చ్ 2025 ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటూ మీకు చెప్పేస్తా అని చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పీ వెంకటేశ్వరు కల్వకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ ఇండియన్స్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా
మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది, దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 యాక్టివ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 యాక్టివ్స్లో అరేంజ్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన సంధ్య ఉంది. అక్కడ చాలా మంది నైట్లో అక్కడ పడుతున్నారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clock వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ గురించి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ యాక్టివ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 యాక్టివ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఈ యాక్టివ్ పర్సన్ ఇమీడియట్ గా వేరే ఇంకా 3 యాక్టివ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ యాక్టివ్స్ ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clock ఈ అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయిలు అన్ని వాళ్ళ రిలేటివ్లు థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులు చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2:30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చేది. ఈ కంప్లీట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన ప్రాపర్గా ఈ డిఎస్పీ కల్వకుర్తి ఆధ్వర్యంలో సిఐ కల్వకుర్తి తర్వాత ఎస్ఐ ఊరుకొండ ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేను కూడా పర్సనల్గా వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము. నిన్న కూడా మన సీనియర్ ఆఫీసర్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్ గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది. డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటి వరకు ఈ 7 యాక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ యాక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పీ కల్వకుర్తితో పాటు సిఐ నాగార్జున తర్వాత ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వెల్లండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కల్వకుర్తి మాధవ ఎస్ఐ కుర్మూర్తి మన అన్ని కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ 7 పర్సన్ ఆపరేట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపు చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సిసిటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైన్యూట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను.
ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్ గా కలెక్ట్ చేసి ఈ యాక్టివిటీ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీనియర్ ప్రాపర్ గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్ గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి. ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్ గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫీస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకుని ఈ డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్ లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్ గా ఈ విక్టిమ్ లో వాళ్ళతో న్యాయం జరగాలి. అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. గ్యాంగ్ కాదు, ఇంకా ఒక గ్యాంగ్ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు, అది గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అది ఉంది, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇమీడియట్ గా ఇవ్వండి, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. సో ఈ కేసులో కూడా మన సీరియస్ గా సెక్షన్ పెట్టడం జరిగింది. ఈ కేసు అంటే గ్యాంగ్ రేప్ ప్లస్ వాళ్ళు విక్టిమ్ నుంచి కొంతమంది మనీ అండ్ గోల్డ్ ఐటమ్ కూడా తీసుకున్నారు, అదే కంప్లీట్ ఉంది. సో ఈ గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకెటీ సెక్షన్ కూడా పెట్టాము. ఈ యాక్యూజ్ అందరూ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ 7 2 persons మ్యారీడ్ ఉన్నారు, మిగతా 5 persons అన్మ్యారీడ్ ఉన్నారు. ఈ అందరూ ఊరుకొండపేట లోకల్ వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు, కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు, 1 person దీంట్లో ఇది టెంపుల్ లో యాజ్ అవుట్ సోర్సింగ్ లో కూడా పని చేస్తున్నారు, 1 అగ్రికల్చర్ చేస్తున్నారు. సో ఈ యాక్టివ్ పర్సన్ కూడా మార్పాకులు అంజనేయులు ఏజ్ 25 years, తర్వాత సాదిక్ బాబా ఏజ్ 28 years, వల్గుదాస్ మణి, తర్వాత కార్తిక్ ఏజ్ 20 years, మట్టా మహేష్ 28 years, హరీష్ గౌడ్ 23 years అండ్ మట్టా అంజనేయులు 24 years. అందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అది ఊరుకొండ ప్రాంతం నుంచి వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ టెంపుల్ దగ్గరికి తిరుగుతున్నారు. సో ఈ అందరికి ఈ టైప్ లో ఎవరైనా వేరే ప్లేస్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ లో కూడా మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో కూడా చాలా మంది మన టెంపుల్ సైట్స్ ఉన్నాయి. సిరిసర్గండ్ల, సింగోటం, మట్టిమడుగు, తర్వాత ఉమా మహేశ్వరి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ టైంలో ఎవరైనా అది న్యూసెన్స్ నోటరైజ్ గా అక్కడ తిరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాం. సో అది ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఊరుకొండపేటకు సంబంధించిన వాళ్ళే ఇంకా ఇందులో 5గురికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 ఇంకా పెళ్లి కాలేదు. ఇంకేముంటారు? ఉంటారా అలా భార్యలు? ఇట్లాంటి ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఎవరుంటారు? అసలు మనుషుల జాబితాలకు రాను. అసలు వీళ్ళు అసలు మనుషులు అనడం కూడా వేస్టే. ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ చేసి వీళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తారట. ఎందుకు? ఈ ఊరుకొండపేటకి సంబంధించిన వాళ్ళకు అప్పచెప్తే అయిపోతుంది కదా, వాళ్ళే న్యాయం చెప్తారు కదా. ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దానికి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుపోయి రోజులను కూసోబెట్టి వాళ్ళకు తిండి తిప్పల అన్నీ చూసి ఎందుకు ఆ ఖర్చు అంత దండుగు, మీకు ఆ బందోబస్తు అంత దండుగు, ఊకే కోర్టుకు పోవాలా, తీసుకురావాలా? తెలిసిపోయింది కదా ఎవరు ఏం చేసిండ్రు ఏంటిది అనేది తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఊరుకొండపేట వాళ్ళగానే అడగండి ఏం న్యాయము, వీళ్ళకి ఏం చేయాలనంటే వాళ్ళే కరెక్ట్గా చెప్తారు. ఇంకా ఏ కోర్టు నిజంగా ఏం అవసరం లేదు. ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడిన వాళ్ళని అక్కడ ఏడైతే జరిగిందో వాళ్ళకే అప్పచెప్పాలి, వాళ్ళే కరెక్ట్గా న్యాయం చెప్తారు. ఈ కేసుని ఎంత సీరియస్గా టేకప్ చేసిండ్రో ఆల్రెడీ చెప్పిండ్రు కదా. ఇంత దారుణమైన ఘటన అంటే బెదిరిస్తారు, గ్యాంగ్ రేప్ చేస్తారు, ఆ తర్వాత చంపేస్తామని అంటారు, తర్వాత ఆమె మెడలు ఉన్న చైను అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న పైసలు కూడా లాక్కుంటారు. ఏంది ఇది? ఈ కేసులో నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ బాధితురాలు ఎప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది అని అంటే వీళ్ళకు ఇమ్మీడియట్గా ఇట్లా ఇంకో నెలనా 2 నెలలా లేకపోతే సంవత్సరాలా అట్లా కాదు, ఇమ్మీడియట్గా వీళ్ళ మీద ఏదో ఒక శిక్ష, అది అత్యంత భయంకరంగా ఉండాలి. అట్లయితేనే మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి
ఘాతకానికి పాల్పడరు. అట్లాగే మీరు చెప్పినట్టుగా నిజంగా ఇంకేడైనా జరుగుతున్నాయా? పాపం దర్శనాల కోసం పుణ్యం కోసం గుడి దగ్గరకు వస్తే ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మరి ఏం చేయాలా? దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిందే పోలీస్ ఆఫీసర్స్. అట్లాగే ఈ కేసులో నిజమైన న్యాయం జరగాల్సిందే.